సార్ పూర్వకాలం అందరూ లుంగీలు గానీ, లేదా గోచీలు గానీ పెట్టుకునేవారు. అప్పుడు స్పెర్మ్ క్వాలిటీ బాగుండేది. అంగం కూడా గట్టిగా ఉండేది. బట్ ఇప్పుడు అందరూ టైట్ అండర్‌వేర్‌లు వాడుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయింది. అంగస్తంభన ప్రాబ్లమ్ గూడా వస్తుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? టైట్ అండర్ గార్మెంట్స్ ఎప్పుడు కూడా వేసుకోవద్దు. నేను చాలా మందికి చెప్తుంటాను. ఎందుకంటే టెస్టిస్ ఏవైతే ఉంటాయో, ఒకవేళ మీరు దాన్ని ప్రెషరైజ్ చేస్తే అవి హార్మోన్స్ ఉత్పత్తి చేయవు. టెక్నికల్ మాట. టెస్టోస్టెరాన్ మంచిగా ఉత్పత్తి అవ్వదు. బికాస్ దేవుడు ఏం చేశాడంటే అవి లోపల అంటే ఉండకుండా ఆ టెస్టికల్స్ని ఏం చేశారంటే బయటికి తీసుకెళ్ళి స్క్రూటల్ శాక్లో పెట్టారు. 1 or 2 degrees టెంపరేచర్ అక్కడ తక్కువ ఉంటుంది. దానివలన అవి ఒకవేళ వాటికి చలి అవుతే వాళ్ళు దూరం బాడీ దగ్గరికి వచ్చేస్తాయి. ఒకవేళ ఎక్కువగా వేడి ఉంటే అవి దూరం వెళ్ళిపోతాయి. ఇదేంటంటే సెల్ఫ్ రెగ్యులేటింగ్ ఆర్గన్స్ అని చెప్తారు. బాడీలో ఏ పార్ట్ లేదు ఇది వీటి వదిలేస్తే. అయితే ఇవేం చేస్తాయంటే టెస్టికల్స్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి, టెస్టోస్టెరాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా రాదు. ఒకవేళ టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే మీకు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. స్పర్మ్ క్వాలిటీ దెబ్బతింటుంది. స్పర్మ్ ప్రొడక్షన్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఇంతకుముందు మనం పూర్వకాలంలో చూస్తే మీరు చెప్పినట్లు లుంగీలు కానివ్వండి, పైజామాలు కానివ్వండి, ఇలాంటి లూజ్ అండర్ గార్మెంట్సే వేస్తుండే. ఇవాళ రేపు జీన్స్ అది ఇది వేసుకుంటే అందుకే ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోయాయి, పేషెంట్స్ కూడా ఎక్కువైపోయారు. ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్ని చేంజ్ చేయాలి. లూజ్ అండర్ గార్మెంట్స్ వేసుకోవడమే మంచిది. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకుంటే మీకు ఇబ్బంది అయ్యే అవకాశాలు ఎక్కువ అయిపోతాయి.